ఏమిటండి దేనికి అని ఆశ్చర్యంగా అడిగితే ఆయన ఏమన్నారంటే మీ వదిలి గారు ఏ ఊళ్ళో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఏంటంటే అడిగితే వాళ్ళు అమెరికాలో ఉన్నారండి వాళ్ళ అబ్బాయి దగ్గర అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఇదే కళ్ళు ముందు కుమారుతో ఎక్కడ అని చెప్పేసి మెల్లిగా ఎదర కోరోడు తీసుకెళ్ళిన ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయనకి ఆయన యొక్క కుటుంబానికి ఈ 1986, 87 బ్యాచ్ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మాస్టర్ దయచేసి ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నవారు 10 నిమిషాలు ఖాళీ చేస్తే కొత్త వారికి అవకాశం ఇద్దాం. క్వశ్చన్ లేదు మీరు అయిందా? కృష్ణరాజు గారి గురించి చెప్పాలంటే ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ లో మా కృష్ణరాజు గారి యొక్క ముందు మాకు ఎదురుకుండా కట్టించి ఇంకా కూడా మంచి ఎంగస్థానంలో మా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఇదిగా ఉన్నాడు. సార్ చేతిలో ఇచ్చేయండి. అదే ప్రాంతాన్ని అందరికీ చెప్పుకుంటూ వస్తాను. గారు కృష్ణగారు ఇప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ చూడండి ఒకసారి లైబ్రరీ కృష్ణరాజు గారిని 86, 87లో కంటే అక్కడ ఏమైనా మారాలని ఒకసారి చూడండి. ఒకసారి వేదిక మీద వాళ్ళందరూ కూడా లైబ్రరీ కృష్ణరాజు గారిని మళ్ళీ చూడండి.
మేడం మేడం ఆగండి. ఆ రోజుకి ఈ రోజు కూడా యాభై మార్పు వచ్చిందేమో. అంటే అది ఏంటంటే ఈ పువ్వులు ఎక్కడెక్కడో పడేసా, ఎక్కడెక్కడో పడిపోయిన పువ్వులన్నింటినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే మాలలో తెచ్చి అదే ఇవాళ పూలమాలగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ శివ ఈ కృష్ణరాజు గారి యొక్క తనయుడిగా ఉండడానికి ఆయనతో పాటు మేము కూడా గర్విస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది దిగ్విజయంగా తీసుకొచ్చి రెండో విషయం ఈ కార్యక్రమాన్ని చూశాను, నిన్నటి రోజుల్లో చూశాను, ఇవాళ కార్యక్రమంలో చూశాను. నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వెంకటేశ్వర గృహి వెంకటేశ్వర గారిని ఆయన యొక్క సతీమణికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను నా ఆరోగ్యం సహకరించడం లేదు, సురక్ష ప్రయత్నం నేను బాధపడుతున్నాను. అయినా సరే చెప్పండి రాష్ట్రంలో అదే విధంగా వ్యాఖ్యానీయులు ఆలోచనలు చదువుకోవడంగా పోతున్నారు. చక్కర ప్రవృతభి దేవై సదా పూజిత సరస్వతి భగవతి మారణ. ఈ శ్లోకంలో ఎంతైనా అర్థమది ముఖ్యంగా శారదామయంతో మమ్మల్ని సరస్వతీదేవి విద్యాధిష్టాన దేవత. ఈమె పండితుడికి పాపర్లకి విద్యార్థులకి అందరికీ కూడా ఆరాధన దేవత. అటువంటి శారదామణి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్లనే ఇలాంటివి కూడా
నాకు వచ్చిన నీటికి ఖాళీగా అవుతాయి ఏవో ప్రచారాలు ఉంటుండే కదా నాకు కష్టపడిపోతామని అటువంటి నేను ఆరాధన చేసే దాని వల్ల అపూర్ణమైనటువంటి కటాక్షాన్ని రామకృష్ణలో కానీ సోరవేశ్వరిలో కానీ ఇతర శిష్యుల విషయంలో కానీ బట్ ఉపాధ్యాయుల విషయంలో కానీ అనుగ్రహాన్ని ఉండాలని నాన్నగారైన శాస్త్రి గారి దగ్గర నేను స్మార్ట్ నేర్చుకున్నాను, మంత్రాలు నేర్చుకున్నాను. అదేవిధంగా మళ్ళీ గురువు గారి దగ్గర స్కూల్లో పాఠాలు నేర్చుకున్నాను. వీరు నాన్నగారి దగ్గర భిక్ష నాకు ఏంటంటే ఆ మంత్రాలు నేర్పి నా భవిష్యత్తుని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మా గురువులైన శాస్త్రి గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ భగవంతుని ఎంతో సంతోషమైన సందేహాన్ని ఇచ్చినందుకు నక్కవాళ్ళు ఇంటి స్కూల్లో చూసారు. కానీ అక్కడ ఉన్న విద్యార్థుల్లో చాలా మంది పోటీ చెప్పేవారు. అక్షరాభ్యాసం చేసి ఇంటికి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిద్ధాంతంలో రాజనష్టంగా అక్షరాభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా మంచి వృత్తిలోకి వస్తారని ఒక నమ్మకం. ఈవేళ కూడా మా పిల్లలు కూడా ఆయన అక్షరాభ్యాసం చేయడం ఎవరు కూడా ఏదైనా చెప్తే అది చేయకపోతే చాలా క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతో ఇక్కడ అబ్బాస్ స్కూల్ మళ్ళీ పొద్దున స్కూల్ చేసి చదువుకున్న విద్యార్థుల్లో కూడా కానీ ఎంతో ఉన్నత స్థితిలో సిద్ధాంతంలో ఉన్న చాలా మంది అనేక దేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో మంచి స్థిరమైన వాళ్ళు మా రాజనాథ్ చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అలాగే తప్ప మతం కాదు వారిని కూడా వచ్చినప్పటికీ అసలు స్కూల్ మాస్టర్లో ప్రైవేట్ చెప్పకూడదని చెప్పి అన్నారు. అలాంటప్పుడు
మాకు లెక్కలంటే సోమేశ్వర గారికి అక్కడ ఆయన పట్టుబడి వచ్చి పెట్టినట్టుగా చెప్పేవారు లెక్కలు. నాకు మీరు ఏడు చేస్తాను, నేను ఏడు చేస్తాను, గాబులో కలిపి మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా సరే ఆయన దగ్గర మనం స్కూల్కి వెళ్ళాలి, ఇది ప్రైవేట్కి వెళ్ళాలి అన్నప్పుడు మాస్టర్ అంటే మాకు బయట మాత్రం కొంచెం ఇదిగా ఉంది, ఏమో ఎలా ఉంది ఏమైనా సరే సార్ అనక మాస్టర్ దగ్గర ఆ విధంగా ఎంతో ఇదిగా మాకు ఆ లెక్క నేర్పి మంచి భవిష్యత్తుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇంకా డీటెయిల్గా మన గాబులో ఇలా చూడండి సార్, సార్ ఇలా చూడండి. ఈ కార్యక్రమం చేసినటువంటి మన పూజలు ఇక్కడ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం గురువుని పూజించుకోవడం అనేది ఈనాటి కాలంలోనే లేదు, ఇది ప్రజలు కలియడం, ఇది మనకు లోపల కాలం నుంచి ఉంది. అది ఎట్లా అంటే బ్యాంకులో గురువు గారిని పూజించి ఎంతో చేయాలి. అటువంటిది మనం ఈ రోజు మన గురువుని పూజించుకోవడం ఎంతో గొప్ప విషయం కాదు. అట్లాగే మన రాబోయే వాళ్ళు కూడా మన ఆదర్శంగా తీసుకొని మన గురువుని పూజించాలని కోరుకుంటూ, మొదటి విషయం ఏంటంటే మనం మన గురువు అంటే మేము ప్రజెంట్ సన్మానం చేసే వాళ్ళ వయసు వస్తుందో మన గురువుకి అదే వయసులో మన పాత్ర నిజమైన భోగి నిన్న, సంక్రాంతి ఇవాళ. చాలా సంతోషిస్తున్నాం నిజంగా. ఇటువంటి శిష్యుల్ని పొందిన మేము అందరం కూడా ధన్యులు. నిజంగా ఏమి మాట్లాడాలో కూడా మాకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శివ 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 ఎందుకంటే after so many years still you people are remembering my father's అమ్మబడి చదువుకున్న బడి చాలా పవిత్రమైనది. వేడు మరి మీరు చక్కగా ఆ బడిలో సరస్వతీదేవి పూజ
సరస్వదేవి ఆశీర్వాదాలు అందుకుని ఇక్కడ చక్కగా గురువుల్ని రాజులుగా చేసే తలపై మరి కిరీటం పెట్టి తర్వాత పండుగ రోజుల్లో తల్లిదండ్రులకి నూతన వస్త్రాలతో సత్కరిస్తారు. అది కూడా మీరు చేశారు. మీరందరికీ మీ కుటుంబాలందరూ కూడా ఆ దేవుడు ఆయుర్వేద కష్టాలు ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ సేవ తీసుకుంటున్నాను. తీర్చుకుందాం అనేటటువంటి కార్యక్రమాన్ని మీరందరూ భాగస్వాములయ్యి మన బడిగా చిన్న చిన్న అవసరంగా తీర్చవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్పంచ్ సిద్ధాంతానికి ఈ పెద్ద గ్రామానికి సర్పంచ్ చేసి మంచి పేరు ప్రతిష్ట తెచ్చినటువంటి వ్యక్తి మన రంగరాజు కూడా మన స్కూల్లోనే చదివి ఇక్కడ మన ఊళ్ళోనే సర్పంచ్ అయ్యి మన స్కూల్లో చదువుకున్న అమ్మాయినే మ్యారేజ్ వివాహం చేసుకోవడం జరిగింది. చాలా ఈ సందర్భంగా వారి దంపతులతో కూడా 86, 87 బ్యాచ్ రావడం కూడా మనకి ఆనందం, అదృష్టం కూడా. ఈ 86, 87 యొక్క బ్యాచ్ తరఫున ముందుగా నూతన సంక్రాంతి శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరం. ఎందుకంటే శివాని టీం చాలా కష్టపడి మీ అందరినీ ఈ విధంగా తీసుకుంటున్నందుకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నేను అప్పుడు అదే స్కూల్లో చదువుకున్నాను. నేను ఎస్పీఎల్గా ఉన్నప్పుడు ఈరోజునే ఆ స్కూల్లో నేను ఎస్పీఎల్గా పోటీ చేసి గెలిచి మరి గ్రామ సర్పంచ్గా మీ అందరూ మరి గురుదైవంగా ఆశిస్తుందో మరి నేను ఈరోజు గ్రామ సర్పంచ్గా అలాగే పెనుగొండ మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్గా కూడా ఎన్నికయ్యాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు ఏ రంగంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీకు ఇంకా మీకు మీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటూ మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుడు మంచి దీవెనలు అందజేయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. సిద్ధాంతం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో మరి గెట్ టుగెదర్ ఒకరు కలుసుకోవడానికి ప్రారంభించింది మరి నరసింహూర్తి గారు దాన్ని ప్రారంభించారు. అందరు చెప్పడం కొట్టాలి. ప్రారంభించారంటే అందరు చెప్పడం ఉత్సాహంగా. సిద్ధాంతంలో ఫస్ట్ ప్రథమంగా ప్రారంభించిన గెట్ టుగెదర్ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రారంభించడానికి మరి నరసింహూర్తి గారి ఫ్యామిలీ, శంకరం ఫ్యామిలీ, అనేక మంది సిద్ధాంతం స్కూల్లో గెట్ టుగెదర్ ప్రారంభించి అనేక మంది ఉత్సాహపరిచి అనేక ఉద్యోగపరిచి ముందుకు నడిపిస్తున్నారు. వారు చూసి ఆదర్శంగా అనేక మంది ముందుకు వెళ్తున్నారు. మరి వారిని కాక మనల్ని కూడా చూసి అనేక మంది ముందుకు వస్తారంటే చాలా సంతోషం. గెట్ టుగెదర్ లో ఉంది సంతోషం, గెట్ టుగెదర్ లో ఉంది ఆనందం, గెట్ టుగెదర్ ఉంది ఐక్యత, గెట్ టుగెదర్ ఉంది బలం. కుటుంబంలో లేదండి ఈరోజు. ఒకరిని ఆదరించుకోవడంలో, ఒకరిని ప్రేమించుకోవడంలో ఉంది. డబ్బులో లేదు, ధనంలో లేదు. ఎందుకంటే గట్టి కదా ప్రేమించుకోవడంలో బలం ఉంది, శక్తి ఉంది. తప్పుడు పట్టండి. చక్కగా సన్మానిస్తున్నారు. అంత రెండు చేతులు చెప్పడం పట్టండి. మరి చక్కగా విలేకరుల సిద్ధాంతంలో అనేక మంది సహకరిస్తూ అనేక మంది బలపరుస్తూ ప్రోత్సహిస్తూ మరి గట్టి కార్యక్రమంలో నరసింహ గారి శంకర్ గారికి
కవి చెప్పినట్టు స్నేహబంధము ఎంత మధురమా అనేది మీ అందరికీ తెలుసున్నదే. ఏ విషయాలకైనా స్నేహం అనేది మాత్రం చిరకాలంగా ఉండేది. ఈ రోజున మీ విద్యార్థులందరూ, అంటే మీ అందరికన్నా నేను పెద్దలు ఉండొచ్చు, ఈ విద్యార్థులందరూ అటు మరి ఆడపడుతులు ఇంకా అందరూ వీళ్ళందరూ ఇక్కడ కలుసుకుని ఇంత చక్కటి కార్యక్రమం. అంటే ఇది నిజంగా మీ అందరికీ ఈ వయసులో ఆనందం కలిగించే విషయం. ఇప్పుడు వరకు ప్రతి విద్యార్థిని కూడా సంపాదన, పిల్లల భవిష్యత్తు అనే ఆలోచనతో ముందుకు నడిచారు. ఇక్కడ నుంచి ఆనందదాయకమైన రోజులంటే ఇదే. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆనందం అనేది కావాలి. ఈ రోజున ఈ ఆనందాన్ని ఇక్కడ చూస్తున్నందుకు మరి మీ అందరికీ పేరు పేరున నా తరఫున, నా భార్య శశిదేవి తరఫున, నా బిడ్డల తరఫున కూడా మీకు పేరు పేరున జరిగింది. ఆ సేవ మాట్లాడితే ఫస్ట్ ఫోన్ ఎలా కాంటాక్ట్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడితే ఫోన్ చేస్తే శశిదేవికి లాయర్గా వెళ్ళిపోయింది. మా సేవ ఇద్దరు మాట్లాడుకుని ఇంతకంటే మంచి కార్యక్రమం కూడా ఏమీ లేదు, ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తానని చెప్పి శివ నెంబరు శశికి ఫార్వర్డ్ చేస్తే శశి వెంటనే శివతో మాట్లాడతాం. అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అయింది. అప్పుడు అన్నగారు మంచి చాలా సపోర్ట్. మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోండి, మీ వెనకాల సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే నా ఇంట్లో, నా ఆఫీస్ రూమ్లో పెట్టుకోండి, ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా వెళ్ళండి, చక్కగా చేసుకోండి అని చెప్పేసి ఈ మెమెంటో విషయంలో కానీ మేము ఇచ్చే గిఫ్ట్లో కానీ కొన్నిసార్లు మీలోనే మేము తీసుకున్నాం. లేదా సీనియర్గా ఆయన ఇచ్చిన పద్ధతి మేము పోలేం. ఇప్పటి వరకు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. శశిదేవి మాతో ఇంత కోఆపరేటివ్గా బాగున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా నిబంధనలు తెలియజేస్తున్నాను. బ్యాచ్ అందరం కూడా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఎంతో ఆనందంగా పిల్లలు, తర్వాత మన స్నేహితులతో పాటు ఎంతో ముచ్చటిస్తున్నాం. కానీ వీటన్నింటికి కన్నా ముందు మనకు ఒక రకమైనటువంటి సాడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఈ రోజుని మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు, మన బెంచీలో ఉండి మన పక్కన మనతో పాటు హ్యాపీగా గడిపిన వాళ్ళు మన బ్యాచ్లో ఇంచుమించుగా 4 నుంచి 5 మన నుంచి పాస్ అయ్యారు. అది చాలా బ్యాడ్. దాంట్లో మీకు అందరు కూడా తెలియజేయాలంటే మన బుట్టాల శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన, బుట్టాల శ్రీనివాస్ సిద్ధాంతం ఏ సెక్షన్ చాలా బాగా చదివాడు. నెక్స్ట్ వన్ ఆయన చనిపోయారు, తిరుపతి ఆయన చనిపోయాడు. ఇంకొక ఆయన శ్రీనివాస్ ఆయన లేరు. ఇంకా ఇలాగే చాలా మంది ఆయన కూడా లేరు. ఈ విధంగా ఏంటంటే ఎంతో మందికి లేనటువంటి టైం మన భగవంతుడు ఇచ్చాడు. మనం ఈ సమయంలో ఒక 2 మినిట్స్ వారి వరకు మనం కొంత పశ్చాత్తాపంతో వారి గురించి కొంత 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసరే కోరే ముందు మన శివ ఎక్కడ ఒకసారి వేదిక మీద వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు.
ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಖೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ವಾರಿದಿಂದು ಒಖೊಕ್ಕೊ ನಾಗೆ ಮುಂದು బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బలేజి లేది ముందు ఇವೆಲ್ಲ నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు ఇయాల వారి దిందు ఒహొహొ నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వస్వారే పాయసాలు ఇವೆಲ್ಲ నాకే తాలు వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగేదవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
బిల్డప్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ బిట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట బిందె పెదవేమో పూత రేకుల తట్ట అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో బిట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట బిందె పెదవేమో పూత రేకుల తట్ట అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట సినిమా యాక్టర్స్ తోటి విషయం చెప్పిస్తున్నారు కదా, సుమన్తో కానీ లేకపోతే సానతో కానీ ఇంకెవరో చాలా మంది సినిమా యాక్టర్తో చలపతిరావుతో కానీ ఈ విషయం పరశు బ్రదర్స్ ఇవన్నీ చెప్పి సప్తగిరి ఇవన్నీ చెప్పించి మనకు వాట్సాప్లోకి ఇచ్చింది మన నాదా గారు. అర్థమవుతుందా? అందుకనే మన ఈ అదృష్టం కొంతమంది సినిమా కూడా గెలవాలని నేను రాధా అంటే రాధాకృష్ణాన్ని, రా అంటే రమ్మని, రా అన్న రమ్మని, పాజిటివ్ ఉంటారని రాధా అన్నాడు. ఆయన అందరినీ కలుపుకునే సిద్ధంగా ఉంటారు. హైదరాబాద్లో 25 సంవత్సరాల నుంచి నేను ఉన్నానండి. నాకున్న ఏకైక తెలుగు క్యాలెండర్ రాదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళు, ఎవరితో మాట్లాడు, తిట్టినా కొట్టినా దుర్మార్గుడు లాంటి శివతోటే నేను ఎక్కువ ప్రతిష్టాను. ఈ దుర్మార్గుడు ఎందుకన్నానంటే నా నాన్న నేను పప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తినేవాడు నేను అద్దెంట్లో ఉంటూ రోజు చెవికాడ జోరేలాగా నువ్వు సొంతలు కొనాలి సొంతలు కొనాలని నన్ను నట్టేట్లో కెట్టేసి ఒక ఇల్లు పంపించేసాడండి. ఇంకా అక్కడి నుంచి చప్పటి పోతూ పైకి రామన్నాడండి. నేను ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను గట్టెక్కడం జరిగిందండి. ఈ రోజు నాకు సొంత ఇల్లు కళ నెరవేరిందంటే దీనికి శివే కారణం అండి. హైదరాబాద్లో నా ఆఫీసు నా ఇల్లు కట్ చేస్తే శివ మన ఆత్మ బంధువు అండి. 100 మంది స్నేహితులు అక్కర్లేదు, ఒక్కడుంటే చాలు. ఈ రోజు కోట్లు విలువైన వాళ్ళు ఉద్దేశానండి. నేను ఆటో పని లేదు, నాకు ఇంకోటే పని. నువ్వు ఇది తప్పు అని చెప్పు, నేను నిన్ను
కానీ ఆయనే ముఖ్యం నాకు, నువ్వు కాదని చెప్పి ఆయన వదిలేసుకున్నానండి. ఇప్పుడు నాతో మాట్లాడతాను కోటీశ్వరుడు, నాకు ఎందుకంటే శివున్నాడు ఒకరు చాలు. ఇంకా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది. మా మిస్సెస్ అండి విజయ, హౌస్ వైఫ్ అండి, నాకు 2 అబ్బాయిలు అండి. వాళ్ళు కూడా జర్నలిస్ట్ గానే పనిచేస్తున్నారు. ఒకడు గ్రేట్ ఆంధ్ర అనే ఛానల్లో, ఒకడు వాల్గా వీడియోస్ అనే ఒక వీడియో కంపెనీలో పనిచేస్తారు, యూట్యూబ్ కంటెంట్ మేనేజర్గా. ఇది మా జీవన శైలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పక్కనే రాంబాబు గారికి, ఈ రాంబాబు గారికి, పద్మ గారికి, కౌశల్య గారికి, ఉమా గారికి, రోజా గారికి, అందరికీ ధన్యవాదాలు. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సంబడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. నేను కళ్యాణ రాజు గారికి జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్. సో నేను హైదరాబాద్లో ఉంటుంది. రాజుతో దాదాపు 30 సంవత్సరాలు నా ఫ్రెండ్షిప్. సో ఇప్పుడు రాజు చేసిన ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా 30 years తర్వాత మన జూనియర్ కాలేజ్ గ్యాలరీ స్టార్ట్ చేసింది. అది కూడా రాజు యొక్క ఇనిషియేషన్ బట్టి ముందుకెళ్తున్నాను. సో దాని గురించి ఫెసిలిటేట్ చేయాలి. మీకు 10 years క్లాస్మేట్ అయితే నాకు 5 years క్లాస్మేట్. ఇంట్లో డిగ్రీ కూడా నాతో చదువుకున్నాడు. నాకు అత్యంత ప్రియ మిత్రుడు కూడా. ఏ చిన్న విషయం వచ్చినా మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. కనీసం వారానికి 2 సార్లు ఫోన్ చేస్తాను నాకు హైదరాబాద్ నుంచి. అందుకే మామూలుగా అత్యంత సత్యం మాట శివ యొక్క మనస్తత్వం, నా యొక్క మనస్తత్వం ఈక్వల్ ఉంటాయి. అంచేత మా ఇద్దరికి ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మిగతా వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మా ఇద్దరి యొక్క ఫ్రెండ్షిప్ సెపరేట్. ఏ సినిమాకి వెళ్ళాలన్నా ఏదైనా మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. దాని గురించి సినిమా గురించి చెప్పండి. చాలా మంది కలిసి అది ప్రతి విషయంలో కూడా ఇద్దరు కూడా కలిసి ఒక విషయం మాట్లాడుకోవాలంటే దాని గురించి డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం. నా శ్రేయస్ అనుకుంటారు, అతను శ్రేయస్ అనుకుంటారు. ఈ శివ ఈ ఆర్గనైజేషన్ చేత చూసి నేను విజిట్ చేస్తే మాది జూనియర్ కాలేజ్ ఇది మేము 16వ తారీఖుని పెట్టుకున్నాం. దానికి కూడా మేము చక్కటి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు వాగ్దానం జరిగింది. తర్వాత చాలా కాలంలో మనం వాగ్దానం పెట్టి పై చదువుల కోసం బయటకు వెళ్ళిన తర్వాత బయట చేయడం అలా చాలా కాలం తర్వాత మేము మనం కలవడం జరిగింది. అయితే మా ఇద్దరికి చాలా సాధించి ఉండేది. 2 సంవత్సరాలు చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో దాదాపు 140 సార్లు అడుగుతున్నాను నేను సిద్ధంగా వచ్చిన్నాను డ్రాప్ చేయడానికి. ఆ స్నేహితులకి కూడా అలాగే కొనసాగుతుంది. ఈరోజు మీ అందరికీ కొంత స్ఫూర్తి ఇచ్చి మీ అందరి చేత సత్కరించబడుతున్న మా శివని మేము కూడా సత్కరించుకోవాలని చెప్పేసి ఈరోజు
కళ్ళల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన ముట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకి స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసి ఉందాం ఎవ్వరు ఏమన్నా మంచి మిత్రుడు ఫస్ట్ మనకి 10,000 రూపాయలు ఇచ్చి తర్వాత పండుగలో మరి బ్రహ్మాండమైన రోజుకి బ్రహ్మాండమైన భోజనం పెట్టి మహనీయుడు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతా ఉంటారు అంటే ఇదేనా నమ్మర పెద్దన్న కళ్ళ కాలమిట్టా కలిసి ఉందాం ఎవ్వరు ఏమన్నా చెలిమి చేసింది అల్లా ఇంటి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు
ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపే రక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. dum dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dum 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 dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dum dum dum. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. బ్రాంచుల్లోన తేడాలు ఉన్న బ్యాచు ఒక్కటే, మచ్చా అన్న మామ అన్న ఫ్రెండ్షిప్ ఒక్కటే. దమ్ దరే దమ్ దరే దమ్ దమ్ దమ్.
dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dam 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 dare dam dare dam dare dam dare dam da dam dare dam dare. Close your eyes and open your dreams. The world is all our Santa. Spread your arms and give all your love. The world is all our Santa. ఆనందం మన సొంతం, ఆవేశం మన సొంతం, ఏ నాటికి ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తం. అందాల అనుబంధం వందేళ్ళు మన సొంతం, తన కాంతిలో ఈ ప్రతీక్షణం వెలిగించదా నేస్తం. ఆనందం మన సొంతం, ఆవేశం మన సొంతం, ఏ నాటికి ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తం. అందాల అనుబంధం వందేళ్ళు మన సొంతం, తన కాంతిలో ఈ ప్రతీక్షణం వెలిగించదా నేస్తం. ఆ తారలే సాక్ష్యం, ఈ చిరునవ్వుల సాక్ష్యం, వరమల్లె అందిన స్నేహం మన సొంతం. సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం, సొంతం సొంతం ఆకాశం మన సొంతం. Close your eyes and open your dreams. The world is all our Santa. Spread your arms and give all your love. The world is all our Santa. ఊపిరిలో ఉరకలేసే ఉత్సాహం మనకు సొంతం, ఉప్పెన్నతో పందెమేసే ఉల్లాసం మనకు సొంతం, రెప్పల్లో స్వప్నాలు సొంతం, గుప్పిట్లో పంతాలు సొంతం, అనుకుంటే ఏదైనా సొంతం, అనిపించే నమ్మకం సొంతం, మనకేలే ప్రతి నిమిషము సొంతము. సొంతం సొంతం ప్రతి ఋతువు మన సొంతం, సొంతం సొంతం ప్రతి మలుపు మన సొంతం. Give me S, S, give me O, O, give me N, give me D, give me H, A, A. Now say sontam, 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 sontam. దిక్కులనే ధిక్కరించే దుడుకుతనం మనకు సొంతం, చిక్కులనే ధిక్కరించే చిరుతితనం మనకు సొంతం, గువ్వల్లో వేగాలు సొంతం, ఊహల్లో లోకాలు సొంతం, ఎగిరొచ్చే ఉదయాలు సొంతం, ఎదిరించే శిఖరాలు సొంతం, అణువణువు ఈ యవ్వనం సొంతము. సొంతం సొంతం ఆశలన్నీ మన సొంతం, సొంతం సొంతం సరదాలే మన సొంతం, ఆనందం మన సొంతం, ఆవేశం మన సొంతం, ఏ నాటికి ఇది నిన్నగా మారని నిజం కదా నేస్తం. అందాల అనుబంధం ఆ రోజున ఇంచుమందు వదిలేశాడు. బాలాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఇంకా ఒక టీం ఉందండి. సరే మన శివ బాగా డిజైన్ చేశారు. సరే ఆ ఫీల్డ్ లో తిరుగుతుండేవాళ్ళు, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసి ఇదే పని మీద ఉన్నవాళ్ళు. అలాంటి ఆ డివోషనల్ గా పనిచేసిన దీనికి ఇది చాలా ఇంతవరకు ఉందంటే దీని వెనక ఎంత కృషి జరిగిందో, ఎంత పని జరిగిందో
ఆ టీం లీడర్ శివ ఎంత దాన్ని ఎవరినెవరిని ఎక్కడ చేసుకోవడం వల్ల ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకా చేసినట్లో ఈయన ప్రభాకర్ గారు, ఇంకెవరో మన గోవిందరావు, తర్వాత ఇంకా కౌరు వెంకటేశ్వరరావు, కౌరు. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. Friendship, 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 friendship. You and me will run away on Friendship Day, Friendship Day. You and me will fly away on Friendship Day, Friendship Day. You and me are friends for life. Friendship Day, Friendship Day. A friend in need is a friend indeed. Friendship Day, Friendship Day. Marapurani rose. Friendship Day, Friendship Day. Goravalani marachi, gola cheseira. Oh, cheyi cheyi kalipi, chindule seira. Do it, ole ole. Friend in need is a friend indeed. Friendship Day, Friendship Day. Marapurani rose. Friendship Day, Friendship Day. Yo, everybody walking on the streets and singing. Everybody shaking their booty. Everybody dancing on the streets and singing. Everybody shaking their booty. Doobie doo bop doo da day day. Doobie doo bop doo. Get